హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్డి బ్లాగ్స్. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. లెమన్ క్యాప్సికమ్ తో రైస్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా కర్రీ కాకుండా ఇలా చేసి పెట్టేసాం అనుకోండి, సూపర్ గా తినేస్తారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నా అండి. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను రెగ్యులర్ గా నార్మల్ గా మనం ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నాను. నేను ఒక 5-6 క్యాప్సికమ్, కొత్తిమీర అండ్ లెమన్, మనకు పులుపు మీరు తినే తగ్గట్టు చూసుకొని పిండేసుకోండి. అది ఆయిల్, పసుపు, ఉప్పు, పోపు గింజలు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, పప్పు, మినపప్పు, పల్లీలు అండ్ ఇది పచ్చి కొబ్బరి అండి, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి అల్లం అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మనము ఎలా కట్ చేసుకోవాలంటే ఇగో ఇలా దీన్ని ఇలా తీసేసి లోపలిది ఉంటది కదండి, అది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా అన్ని ఇలానే కట్ చేసుకోవాలండి సన్నగా. ఇలా మీకు ఏదైనా షేప్ నచ్చితే అది కూడా చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్ గా ఇదే చేస్తాను. ఇలానే ఇలా అన్ని ఇలానే కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే అండి, ఇవన్నీ మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇలా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది పక్కకు పెట్టేసి ఈ అల్లం ఉంది కదండి, ఈ అల్లాన్ని మనము ఇలా తీసేసుకొని ఈ పచ్చిమిర్చి, మనము కొంచెం కరివేపాకు, కొంచెం ఈ కొత్తిమీర ఉంది కదా, ఇవి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని వద్దామండి మనం. ఓకే అండి, మనం ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నా నేను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు అదండి. తర్వాత ఈ పోపు గింజలన్నీ వేసేస్తున్నాను, పల్లీలు అవన్నీ. ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. ఇవి ఎండుమిర్చి ఉంటేనే, పులిహోర అంటేనే ఎండుమిర్చి అండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్లేవర్ తోటే చాలా బాగుంటది. చూసిరా మంచిగా ఇవి ఇంకొంచెం అయితే ఏమంటే నెక్స్ట్ పసుపు, ఇది ఇంకొంచెం కావాలండి. పల్లీలు అవుతే అయిపోతుంది, మంచి మనకు స్మెల్ వస్తూనే ఉంటది. పచ్చిమిర్చి ఎందుకు ముందేసా అంటే ఏదైనా కారం ఉన్నా తినలేం కదా, పడేస్తాం కదా, అలా కాకుండా నూనెలో మగ్గితే మనం కొరుక్కొని తినడానికి చాలా బాగుంటదని అలా వేసా అండి. ఓకే అండి, ఇవి మంచిగా అయినాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేస్తున్నాండి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోద్దండి, క్యాప్సికమ్ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఇది కొంచెం అయినాక ఏం చేయాలనేది చెప్తాను నేను ఇప్పుడు. ఇంగువ తింటే కూడా డైజెషన్ కి చాలా మంచిదండి. ఇంగువ అంటే మనం ఎక్కువ ఏంటో అనుకుంటాం, కానీ ఇంగువ తీసుకోవడం వల్ల కూడా మనకి డైజెషన్ కి చాలా మంచిది. ఓకే అండి, మనం క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల మనకు సి విటమిన్ ఉంటది. పెయిన్ ఏమన్నా పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి కదండి, రిలీఫ్ ఉంటది మనకు. అందుకే చూడండి బయట కంట్రీస్ వాళ్ళు కానీ ఎక్కడైనా సాలడ్స్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారండి మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వేసేసేయాలి. మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి ఉన్నాయి కదా, అది వేసేసేయాలి. అల్లం, దీనికి మెయిన్ ఫ్లేవర్ దీంతోనే వస్తుందండి. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా అయితే ఇంకా రైస్ వేసుకోవడమే మనము.
ఇది లంచ్ బాక్స్ కి చాలా బాగుంటదండి. సాల్ట్ మనం దానికి తగ్గట్టు వేస్తున్నా అండి నేను ఇప్పుడే. సరిపోతుంది. సరిపోకుంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాండి. ఈ వండుకున్న రైస్ ఉంది కదా, ఇది వేసేస్తున్నా. ఓకే అండి, మనం కలుపుకున్నాక ఈ లెమన్ పిండి వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు తినే పులుపుకై మీరు పిండుకోండి, ఎన్ని కావాలి అనుకుంటే అన్ని. ఇంక ఇది మన క్యాప్సికమ్ లెమన్ రైసే కదండి, కొంచెం పిల్లలు ఇలా ఉంటే పులుపులుగా కారం కారంగా కొంచెం కొబ్బరి ఫ్లేవర్ అవన్నీ తెలుస్తాయి కదా. అసలు చూస్తుంటేనే భలే ఉంది కదా, నాకైతే భలే బాగా అనిపిస్తుందండి. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఓకే అండి, ఇంకా నేను స్టవ్ని బంద్ చేస్తున్నా. కలుపుకున్నా కదా, చాలండి, ఇక బంద్ చేస్తున్నా స్టవ్. ఓకే ఓకే అండి, టేస్ట్ చేద్దాం మనం. క్యాప్సికమ్ కాలుతుంది బాగా. క్యాప్సికమ్ లెమన్ రైస్. ఫ్లేవర్ మాత్రం నిజంగా అండి చాలా, అంటే చుట్టూ పొగలు ఎలా వెళ్తుందో, చాలా టేస్ట్ ఉందండి ఫ్లేవర్ మాత్రం. మనం దీంట్లో వేసిన పచ్చి కొబ్బరి, లెమన్, బాగా ఫ్లేవర్, అల్లంతో బాగా టేస్ట్ వచ్చిందండి మనకు. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.